హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చిమిర్చి ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పటివరకు ఇలా చేసి ఉండరు, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయ తీసుకున్నాను. అవి పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మీడియం సైజ్ టొమాటోలు ఒక 6 నుండి 7 వరకు తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. దాని తర్వాత మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 2 తీసుకొని అవి కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే 15 నుండి 20 వరకు తీసుకున్నాను. కారంని బట్టి తీసుకోండి. ఇలా తుంచేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు ఇలా కడిగేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 5 పావుల వరకు ఆయిల్ వేసుకున్నాను. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచండి. దాని తర్వాత మనం కొన్ని జీలకర్ర వేసుకొని ఇంకా అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని అవి కొంచెం వేగనియండి. వేగాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని, కరివేపాకుని, ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు బాగా వేగనియండి. ఇలా ఆనియన్స్ బాగా వేగాలండి. వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా చిన్న స్పూన్ కాబట్టి నేను 1.5 వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. టీ స్పూన్ అయితే 1 స్పూన్ చాలండి. ఇలా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో కలుపుకొని దాని తర్వాత కట్ చేసుకున్న బీరకాయని అందులో వేసుకొని ఆయిల్ అంతా కలిసే వరకు కలిపేసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక మంట వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ చాలు. మగ్గగానే ఇలా మళ్ళీ కలిపేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటోలను యాడ్ చేసుకొని నేనైతే 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మీకు అయితే తగినంత వేసుకోండి. సాల్ట్ ఇంకా టమాటోలు అంతా మొత్తం కలిసే వరకు కలుపుకోండి. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఇలా టమాటాలు ఇంకా బీరకాయ కూడా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా బాగా ఉడకడం వల్ల మనకు ఆయిల్ బయటికి వస్తుందండి. దాని తర్వాత ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత మనం తీసుకున్న 4 ఎగ్స్ని ఇలా కొట్టేసి అందులో వేయండి. వేసి కొంచెం సాల్ట్ పైన చల్లండి. చల్లిన తర్వాత మూత పెట్టేసుకొని ఎగ్స్ని ఉడకనివ్వండి. ఇలా మిడిల్లో మనం కలపడం వల్ల కింద అడుగు మాడకుండా ఉంటుంది. కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కొంతసేపు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మళ్ళీ హై పెట్టేస్తే లేకపోతే మీడియంలో అడుగు అంటిపోతుందండి. లో ఫ్లేమ్లో ఇలా ఉడికే వరకు మనం ఉడికించుకొని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి. మనం ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన రాకుండా, నీసు వాసన రాకుండా మనం గరం మసాలా వేసుకోవాలండి. నార్మల్ వంటలకైతే అవసరం లేదు. కొంచెం సేపు మూత పెట్టుకొని ఇలా మగ్గనివ్వాలండి. ఇంకా మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా బీరకాయ పచ్చిమిర్చి ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.